అమ్మ కలలు పిల్లల చదువు తెలంగాణ భవిష్యత్ అనే నినాదంతో బడ్జెట్లో విద్యారంగానికి సర్కార్ పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని ఏ పిల్లాడు ఆకలితో బడికి వెళ్లకూడదనే ధ్యేయంతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ అమలు సహా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకం విస్తరిస్తామని భట్టి ప్రకటించారు. బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. పేదవానికి నాణ్యమైన వైద్యం అందించడంలో భాగంగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అని చెబుతున్న సర్కార్ వార్షిక పద్దులో విద్యారంగానికి కేటాయింపుల్లో ప్రాధాన్యమిచ్చింది. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంలో భాగంగా 79 స్కూళ్లు మంజూరు చేశామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి తెలిపారు. 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. 33 జిల్లాల్లో 1362 ప్రీ ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 2000 నుంచి 2500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించే ప్రణాళిక చేస్తున్నామన్నారు. ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వనరులతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల వంటశాలల ఆధునికీకరణకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు భట్టి తెలిపారు. విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా 2 నూతన పథకాలు ఈ బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నాం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చు కాదు, అవి పెట్టుబడులు మాత్రమే. అమ్మ కలలు పిల్లల చదువు, ఇవే తెలంగాణ భవిష్యత్. ఈ బడ్జెట్ లో విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు ఐటీఐ, ఏటీసీల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు 2000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామని భట్టి ప్రకటించారు. ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నట్లు భట్టి ప్రకటించారు. ప్రీ ప్రైమరీ నుంచి జూనియర్ కళాశాలల వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 15 కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి 400 కోట్లు కేటాయించారు. మిగిలిన విశ్వవిద్యాలయాలకు కూడా అవసరం మేరకు నిధులు ఇస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తెస్తామని తెలిపారు. ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు, టామ్కామ్లను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తామని తెలిపారు. బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి వివరించారు. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తోందని భట్టి తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను పూర్తిస్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మార్పు చేస్తున్నామని తెలిపారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ అమలు పరుస్తున్నామని వివరించారు. 2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మరో 6,582 పడకలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకి 13,679 కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు.